ఎందుకండి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎయిర్ ఇండియాలో టాప్ మోస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఒకప్పుడు మా ఏవియేషన్‌లో చాలా మందికి తెలిసిపోతది. నేను పేరు చెప్పవసరం లేదు. ఒక చిన్న లోడర్‌గా స్టార్ట్ అయ్యి ఒక 20 సంవత్సరాల క్రితం ఫ్లైట్స్‌లోకి లోడ్ చేస్తారు. నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఎయిర్ ఇండియాకి వన్ ఆఫ్ ద హెడ్‌గా నుంచున్నారంటే అలాంటి వాళ్ళున్నారు మనోళ్ళు. సీరియస్‌లీ? ఆ! అది నేను చెప్పడం వల్ల అది కొంతమంది చులకనగా ఆయన గురించి తీసుకోవచ్చు. గొప్పగా ఆయన గురించి తీసుకోవచ్చు. ఆయన మీద నాకున్న రెస్పెక్ట్ వల్ల నేను అట్లా చెప్పలేకపోతున్నాను నేమ్ కానీ. అనుకుంటారు గానండి. అండ్ హి పునాదులు ఈస్ ద వన్ లేకుండా ఆఫ్ ద ఇన్‌స్పిరేషనల్ బాడీ అండి నాకు. నాకు ఓకే. ఒక బిగ్ ఇన్‌స్పిరేషనల్ బాడీ ఆయన. నేను ఆయన్ని చూసి అబ్బా! అంటే నాకు ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్‌కి వెళ్ళాడు గొప్పోడు అని ఒక ఫీలింగ్ ఉన్నా, ఎలా వెళ్ళాడు? ఏం తెలుసుకొని వెళ్ళాడు? ఎట్లా ఏ సపోర్ట్స్ తీసుకొని వెళ్ళాడు? ఏ నాలెడ్జ్ పెంచుకున్నాడు? ఈ ఈ పర్సనల్ హిస్టరీ ట్రాక్ ఇష్టం నాకయింది. ఓకే. ఇలా ఎదిగేసాడు ఇప్పుడు గొప్ప పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి నాకిష్టం కాదు. ఈ ఎదగటంలో ఎన్ని బాధలు ఏం పడ్డాడు, ట్రై ఎన్ని చేశారు? స్టెప్పులేసాడు, ఏమేమి నేర్చుకున్నాడు. అసలా నాకు మేము ఆయన గురించి మేము ఏవియేషన్ వాళ్ళం కొంతమంది ఎయిర్‌పోర్ట్ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు కూర్చున్నప్పుడల్లా ప్రతి ప్రతిసారి ఇప్పుడు కూర్చున్నప్పుడల్లా ఆయన డిస్కషన్ ఎప్పుడొస్తది. ఓహ్! సార్ అట్లా, అప్పుడిట్లా, అంటే ఇట్లా ఒక కొటేషన్‌కి రోల్ మోడల్ లాగా రోల్ ఉన్నాడాయన. మోడల్ ఆయన. ఎలా హిస్ అంటే లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అని. ఆ యెస్. నేర్చుకుంటేనే మేబీ ఆయన స్టేజ్‌కి వెళ్ళుండొచ్చు. అవును. ఈస్ దట్ ట్రూ? లక్ గూడా అండి. లక్ గూడా అంటారా? లక్ గూడా మీరు చాలా అయితే ఫ్యాక్టర్. లక్ నమ్ముతున్నారా? లక్ కూడా ఉంటది. బికాజ్ ఎందుకంటే నేను హార్డ్ వర్క్‌ని నమ్మాను. ప్యాషన్ గూడా ఉంది. ఈ రెండిటిని కలిపి కొంచెం లక్ రావడానే నేను ఇంత చిన్న ఏజ్‌లోనే నేను ఇట్లా మీతో మాట్లాడగలుగుతున్నాను. ఓకే. బ్రిడ్జ్ లక్ అంటారు. బ్రిడ్జ్ లక్ అవును. ఎక్కడో కొంచెం పుష్ చేస్తది లక్ ఓకే. అనేది. లక్ పుష్ చేస్తుంది. లక్ ఓకేనా. నన్ను అలా పుష్ చేసిందే కానీ, నేను ఐ నెవర్ ఫెల్ట్ నేను ఒక అకాడమీ పెడతాను. నేను ఇట్లా కొన్ని పోడ్‌కాస్ట్‌లు ఇస్తాను. ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తాను. ఇట్లా కోపం వస్తది పలానా వాళ్ళ ఇలా ఇలా పిల్లలు మోసం చేస్తే ఇవి నేను ఎప్పుడు అనుకోలే. ఐ నెవర్. ఏదో మంచి ఆర్గనైజేషన్‌లో ఒక మంచి ఎయిర్‌లైన్స్‌లో మాత్రం ఒక మంచి పొజిషన్‌లో ఉంటాననేది మాత్రం ఒక సిక్స్త్ వ్యూ ఉంటది కదా! ఓకే. అది సెన్స్. ఎప్పుడు ఒక సెన్స్ అనేది ఎప్పుడుంది నాకు. బట్ బట్ దేవుడు నాకు దానికన్నా ఇంకా గొప్పగా పెట్టాడు. చాలామంది పేరెంట్స్ కాల్స్ చేస్తారు. అడ్మిషన్స్ కావచ్చు, నార్మల్ కావచ్చు. దే వర్ వెరీ ఇన్‌స్పైర్డ్. సార్ మీరు ఇంటర్వ్యూస్ భలే మాట్లాడతారు, భలే మాట్లాడతారు. నాకు మేబీ తెలీదు. ఆ నాకున్న భలే వ్యూ ఫీలింగ్ బట్టి మాట్లాడతాను అంతే. లేదు. లేదు. మీకు ఆ భలే వ్యూ ఉంది కాబట్టే మేబీ స్టూడెంట్స్ ఇలా ఇంట్రెస్టెడ్‌గా ఇప్పుడు వాళ్ళని మీరు వార్న్ చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ప్రాసెస్‌లో తీసుకువెళ్తున్నారు. మీకు అవును. అంత ప్యాషన్ ఉంది. ప్లస్ అంత భలే వాళ్ళందరిని ఎంత కీన్‌గా అబ్జర్వ్ చేపితే మీకు ఇంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది వాళ్ళని